హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి ఎస్ క్రాస్ జేటా ఉందండి. మోడల్ 2019 రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఒక్క నిమిషం మీరు స్కిప్ చేసి చూసినట్టయితే మాత్రం ఫస్ట్ ఇక్కడ ఏం వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మీ వల్ల ఏం ఉపయోగం లేదు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి. నేను ఫస్ట్ డైరెక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పేది మీకు ఒరిజినల్ అనిపిస్తేనే రండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ చూపించింది ఒకటి, వచ్చినాక చెప్పేది ఒకటి మాత్రం ఉండదు. అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు. నేను ఉన్నది ఏదన్నా ప్రాంప్ట్గా చెప్తున్నా, డైరెక్ట్ చెప్పేస్తున్నా. కానీ టైంపాస్ కాల్స్ మాత్రం ఇబ్బంది పెట్టకండి. దాదాపు నేను బ్యాక్ టు బ్యాక్ ఒక 10 నిమిషాలు కాలేదు, 10 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఉత్తి టైం వేస్ట్ కాల్స్ వచ్చినాయి నాకు. అట్లా చేయకండి. ఒకటి చేసిండు, ఒకటి మరి అంతే వస్తుంది నాకు కూడా మాట. ఇన్నో క్రేటా అన్నట్టు, ఇన్నో క్రేటా ఎక్కడ ఉందండి? మరీ అధ్వానంగా మాట్లాడతారు. సరే లేట్ చేయకుండా ఒకసారి బయట నుంచి చూసుకుందాం. మొత్తం మీకు డెంట్, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే రండి అని చెప్తాను సార్ చాలా సార్లు. ఓకే, ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ పెద్దగా ఏమీ లేదు స్క్రాచెస్. ఇక్కడ డోర్ దగ్గర మాత్రం ఒక చిన్నగా ఉన్నది డెంటు, ఇది ఒకటి గమనించుకోండి. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కానీ ఏం లేవు, చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఏమీ లేవు. మీకు బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ అండి, ఎస్ క్రాస్ చూసుకోవచ్చు, జెటా ఇది. ఓకేనా, దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఓకేనా, డీజిల్ వర్షన్. ఇటు సైడ్ తీసుకున్నా ఓకే ఉందండి. చిన్న చిన్న టచ్ అప్లు కూడా చేపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, వెహికల్ పరంగా చూసుకుంటే మీకు నచ్చితేనే రండి అని చెప్తున్నాను. సరే లేట్ చేయకుండా ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం. మీకు ఇంటీరియర్ నచ్చితేనే అంటే తెలిసిపోతుంది కదా ఎట్లుందని వెహికల్ అనేది. ఇక్కడ సీట్లు కూడా చూసుకున్నా పర్ఫెక్ట్ ఉన్నాయి. సీట్లు కూడా, డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మీకు ఏదైనా నేను పిన్ టు పిన్ చెప్తుంటాను. బేసిక్ పాయింట్లు ఖచ్చితంగా చెప్తారు, నేను చూడండి ఒకసారి చూసుకుందాం రండి. ఇది కూడా మీకు రీడింగ్ ఏముంది, ఎట్టున్నది కూడా చెప్తాను నేను. ఎక్కడ సీట్లు కూడా పెద్దగా డ్యామేజ్ లేవు, ఇది ఒక్కటే చిన్నగా డ్యామేజ్ ఉంది. ఓకేనా, వెహికల్ వచ్చేసి ఒరిజినల్ అండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటే చూసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఉంది సార్, రీడింగ్ మాత్రం ఇది. ఓకేనా, ఇది పుష్ బటన్ స్టార్ట్. ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా ఒకే వర్క్ చేస్తుంది. మాన్యువల్ సార్ ఇది, 5+1 ఇది చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా సరే, అట్లాగే ఒకసారి చూపిస్తారా అండి. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, ఎక్కడ కానీ డిస్టర్బెన్స్ లేదు. అట్లాగే రూఫ్ చెక్ చేసుకున్నా కానీ కూడా ఎట్లా డస్ట్ అట్లాంటిది ఏం లేదు, నీట్గా ఉంది సార్ రూఫ్ మాత్రం. సార్ దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 ఓనరు. మీ ప్రైస్ ఎంతనో మీరు చెప్పండి, మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు ఇది. మీకు ఒకసారి చెప్పాలని కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఒకసారి డిక్కి కూడా ఓపెన్ చేస్తా, చూసుకోవచ్చు. మీకు ప్రతి దాంట్లో సార్ ఈ డోర్ దగ్గర ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తుంటాను. బీడింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఎక్కడ యాక్సిడెంట్ అయిందా లేదా అది కూడా చెప్తాను నేను. ఇది టోటల్ ఇది షోరూమ్ పీస్ అండి, ఇది అట్లా ఉంది. వెహికల్ మాత్రం కండిషన్ చాలా బాగుంది. సరే ఒకసారి అయితే కింద చెక్ చేసుకుందాం. కింద చెక్ చేసుకుంటే పానా, జాకడ్, వీల్ మొత్తం బాగా ఉన్నాయి. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటుంది. లోపల ఎక్కడ కానీ రస్ట్ మాత్రం ఏమీ లేదు. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ వెహికల్ నచ్చిన, మీకు ప్రైస్ కాడంటే వదిలిపెడదాం, ప్రైస్ కానీ నాకు సంబంధం ఉండదు. మీరు బార్గెనింగ్ ఎంత మాట్లాడమని చెప్తారు, నేను మాట్లాడతాను నేను. ఓకేనా, వెహికల్ మాత్రం మీరు చూసుకున్నాకనే రండి అని చెప్తాను నేను. సరేనా, ఇటు సైడ్ ఓకే ఉంది, పుష్ బటన్ స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఆన్ చేసి చూపిస్తా. రీడింగ్ ఎంత ఉందో అది కూడా తెలిసిపోతుంది మీకు, చూసుకోవచ్చండి. ఇది కూడా నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా. రీడింగ్ వచ్చేసి 1,13,000 సార్, ఒరిజినల్ రీడింగ్ ఇది. ఓకేనా, మీకు బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుందాం. కెమెరా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, అంటే ఫెయిల్ కూడా ఏం కాలేదు, డస్ట్ అట్లాంటిది ఏం లేదు, నీట్గా ఉంది. ఓకే, డోర్స్ చెక్ చేసుకోవచ్చు అండి. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, డోర్స్ మాత్రం నీట్గా ఉన్నాయి. మీకు ఇది డైరెక్టే చెప్తున్నా, మీరు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అది ప్రతిదీ సార్ పిన్ టు పిన్ ఖచ్చితంగా చెప్పాలని ట్రై చేస్తా. కాకపోతే మీకు అంత ఓపిక ఉంటుందో ఉండదో అని తెలిసి నేను చాలా తక్కువ వరకు నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకే సార్, చూసుకోవచ్చు. అప్పర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే కూడా షోరూమ్లో చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు ఇన్సూరెన్స్ కూడా పెడతాను, సారీ ఆర్సీ కూడా పెడతాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది, ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. వెహికల్ కండిషన్ కూడా చాలా సైలెంట్, స్మూత్ ఉంది. ఓకేనా, మీకు నెక్స్ట్ చూపించాల్సి సార్ హెడ్ లైట్స్ చూపిస్తా చూడండి.
హెడ్ లైట్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఇండికేటర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, కింద ఫోక్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది, ఇది గ్యారంటీ. మీకు డైరెక్ట్ చూపించుకుంటే చెప్తున్నా, ఇక్కడ నేను మోసం చేస్తలేదు సార్ మిమ్మల్ని. ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద బంపర్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక్కటే కొంచెం దెబ్బ కలిగింది చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. సరే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి. సరేనా, ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా. ఇది డీజిల్ వర్షన్ సార్. ఇది బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ టైల్ ల్యాంప్స్ చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉన్నాయి, ల్యాంప్స్ కూడా ఓకే పర్ఫెక్ట్ పని చేస్తున్నాయి, ఏది డ్యామేజ్ లేదు. నేను ఏదైనా డ్యామేజ్ ఉన్నా కరెక్ట్ చెప్తా, చూపిస్తా, అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఏం లేవు సార్. ఫస్ట్ మీకు చూపించాల్సింది బీడింగ్. అంటే సాధారణంగా చూసుకోవాల్సింది అంటే ఆపరాన్ ఒకటి, ఈ పిల్లర్స్ ఒకటి ఖచ్చితంగా గమనించుకోవాలి, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మాడిఫై చేసింది కాదు అసలుకే. ఎందుకంటే సరసారంగా అందరికి చూడరు, జస్ట్ వచ్చేసి ఇంజన్ చూసుకున్నాం అయిపోయింది అంటుంటుంది, అట్లా కాదు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్, మీకు ఏదైనా కళ్ళ గడ్డి ఉంటే ఏం చూపిస్తా, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు డబ్బులు తీసుకొని వెహికల్ ఇస్తారు కాబట్టి మీరు కూడా గమనించుకోండి. ఓకేనా సార్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూద్దాం. ఇది కూడా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. మీకు డాట్స్ అంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పడం వల్ల కొందరికి అవగాహన వచ్చేసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తున్నారు, అంటే ఇది నన్ను కాపీ చేసినాయి, ఇవి కొన్ని గమనించుకోండి మీరు కూడా. సరే ఇప్పుడు మీకు టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ వచ్చేసి ముంగటి మాత్రం 70-80% వరకు ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు చూసుకుంటే మీకు అంతకు ఎక్కువ అనిపిస్తుంది, తక్కువ ఏం లేదు, అది మీకు డైరెక్ట్ చెప్తున్నాను నేను. అలవీల్స్ ఉన్నాయి సార్ దీనికి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉన్నది, ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా అట్లే. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్, ఇవి చూసుకోవచ్చు. 4 అలవీల్స్ ఉన్నాయి, 5 మొత్తం స్టీఫిన్తో సార్ అన్నిగా బాగానే ఉన్నాయి సార్ ఇవి. ఇది కూడా చెక్ చేసుకుందాం, ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే, ఇప్పుడు గ్లాస్ చూపిస్తా సార్, నేను గ్లాస్ చూపించుకుంటూ చెప్తుంటాను. గ్లాస్ వచ్చేసి ఇక్కడ బీజే సిరీస్ ఉంది, ఇక్కడ బి సిరీస్ గమనించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూద్దాం, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది సరిగా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి డిక్కీ కూడా క్లోజ్ చేసి చూపిస్తా మీకు. ఇది కూడా బీజే ఉంది, ఓకేనండి. ఇది కూడా చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం లేదు, బి సిరీసే ఉంది. ప్రతిదీ గ్లాస్ అనేది మీకు చూపిస్తుంటాను నేను. ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది, చూసుకోవచ్చు. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రీప్లేస్ కాలేదు సార్, ఇది టోటల్ ఒరిజినల్ వెహికల్. మీకు ఎవరికైనా నచ్చితేనే రండి, ప్రాబ్లం ఏం లేదు. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అవుతాను సార్ మీకు, ఎందుకంటే ఒకవేళ వెహికల్ గిట్ట ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని చెప్పి తెలుసుకోవడానికి సార్. ఇక్కడైతే ఏ వెహికల్ చూసిరో ఆ వెహికల్ మీరు వచ్చి కావాలని చూసినప్పుడు మాత్రం అదే వెహికల్ చూపిస్తాను నేను, ఏం లేటెడ్ మార్పు ఉండదు సార్. ఓకేనా సార్, మీకు ఒకసారి ఫైనల్ డీటెయిల్స్ చెప్తుంటాను. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెట్ అండి, ఇది మోడల్ 2019 రీడింగ్ మాత్రం ఆల్రెడీ చూసారు కదా, 1,12,000 ఉంది ఒరిజినల్ సార్ అది రీడింగ్. దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వాల్యూ ఉంది, టైర్స్ కూడా బాగానే ఆల్రెడీ చూపించాను నేను. ఇంటీరియర్ నుంచి వెనక డిక్కీ కానీ ముంగట బానెట్ లోపల ఇంజన్ కానీ సైలెంట్ మాత్రం ఉన్నా సార్, ఇది ఇంటీరియర్ కూడా ఒక పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 7,90,000 చెప్తున్నా ఉన్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. మీ అందరికీ ఒకటే నా విజ్ఞప్తి ఇది అనుకుందాం, సరేనా. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం అండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.